ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించారు. 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు ఆయన్ను విచారించారు. బినామీ ఆస్తులపై ఆరా తీశారు. సాహితీ ఇన్ఫ్రా బెదిరింపులు వసూళ్లపై ఆయన్ను విచారించారు. ఉమామహేశ్వరరావుకు చెందిన 2 బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేశారు ఏసీబీ అధికారులు. సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో పలు బినామీ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. 3 రోజుల కస్టడీ అనంతరం ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అనుశ్రీ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని 3 రోజుల పాటు కస్టడీ తీసుకుని ఏసీబీ విచారించింది. కొద్దిసేపటి క్రితమే అతని కస్టడీ ముగిసిన నేపథ్యంలో కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే ప్రధానంగా కూడా ఉమామహేశ్వరరావు నివాసంలో సోదాలు చేస్తున్న నేపథ్యంలో కూడా అతని ఇంట్లో దొరికినటువంటి 3.5 కోట్ల రూపాయలతో పాటు ఆస్తులకు సంబంధించి బినామీలు చాలా వరకు ఉన్నారు. దాదాపు బహిరంగ మార్కెట్లో 50 నుంచి 100 కోట్ల మేరకు ఆస్తులు ఉంటాయని భావించింది. 2 లాకర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ 2 లాకర్లకు సంబంధించినటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకుంది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, మరికొంతమంది అత్త మామ, వాళ్ళ తరపు భార్య తరపు బంధువుల పైన కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్తో పాటు పలు చోట్ల ఆస్తులు ఉన్నాయని గుర్తించింది. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకు ఉమామహేశ్వరరావును తరలించబోతా ఉన్నారు. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ఎవరెవరి దగ్గర బెదిరింపుల పాల్పడ్డాడు, ఎంత వసూలు చేశాడు, ఎన్ని ఆస్తులు కూడబెట్టాడు అనే అంశానికి సంబంధించి ఏసీబీ 3 రోజులుగా విచారించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనమే సమాధానంగా ఉమామహేశ్వరరావు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. బినామీకి సంబంధించి కొంతమందిని విచారించే అవకాశం ఉంది. అతడు సిసిఎస్లో కీలక పోస్టులో పనిచేస్తున్న నేపథ్యంలో ఇతర అధికారులు ఎవరు సహకరించారు, అతనికి పలుమార్లు సస్పెండ్ అయినప్పటికీ కూడా ఎవరు పోస్టింగ్లు ఇచ్చారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయబోతా ఉంది. అయితే ఉమామహేశ్వరరావు కస్టడీ ఒక పక్కన ముగిసేలోపే మరోపక్క ఈరోజు కుషాయిగూడలో ఒక సిఐతో సహా ఎస్ఐ సహా 3 అరెస్ట్ అయిన నేపథ్యం కనిపిస్తోంది. వరుస కేసులతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గొర్రెల స్కామ్లో కూడా మరొక 2 కీలక అరెస్టులు మరి కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 3 ఈఈ సహా 2 ఇంజనీర్లు మొత్తం 4 అరెస్ట్ అయిన నేపథ్యం కనిపిస్తోంది. వరుస కేసులతో ఏసీబీ తెలంగాణకు సంబంధించి కూడా దాదాపు 4 కేసులు విచారిస్తోంది. ఇందులో గొర్రెల స్కామ్ ఒక కీలకమైన విచారణ జరుగుతోంది. ఉమామహేశ్వరరావు సంబంధించి సాహితీ ఇన్ఫ్రా 1000 కోట్ల రూపాయల కేసుకు సంబంధించి దర్యాప్తు సాగుతూ ఉంది. ప్రస్తుతం కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సిఐతో సహా ఎస్ఐని ట్రాప్ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ వరుస కేసులతో మాత్రం రీసెంట్గా ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పాలి. ఉమామహేశ్వరరావును మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు. ఇక 3 ఏఈతో సహా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన డి కూడా వీళ్ళిద్దరిని కూడా మరి కాసేపట్లో కూడా కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. మరోపక్క కుషాయిగూడ అరెస్ట్ అయినటువంటి సిఐఎస్ఐలు కూడా ఈరోజు రాత్రి నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టు సంబంధించిన జడ్జి నివాసంలో కూడా హాజరుపరచబోతా ఉన్నారు. మొత్తం మీద ఏసీబీ అయితే వరుస కేసులతో ప్రస్తుతమే తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచిందని చెప్పాలి.